ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. మధిర, ఎర్రుపాలెం, బోనకల్, చింతకారి మండలాల్లో గాలి దుమారంతో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక మధ్యాహ్నం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు సాయంత్రం ఈదురుగాలులలో కూడిన వడగండ్ల వాన కురవడంతో వాతావరణం చల్లబడింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. ఎస్ యాకేష్. గుడ్ ఈవినింగ్ అనిష. ఖమ్మం జిల్లాలో ఈదురుగాలులతోటి భారీ వర్షం కురిసింది. ప్రధానంగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఈదురుగాలుల ప్రభావంతో భారీ వర్షం కురిసింది. మధిర, ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని మండలాల్లో గాలి దుమారం చెలరేగింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత భారీగా కనిపించింది. సాయంత్రం కాగానే ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఈదురుగాలులతోటి కూడా ఈ భారీ వర్షం అయితే కురిసింది. పూర్తిగా అల్పపీడన ప్రభావంతో నిన్నటి నుంచి కూడా వాతావరణం జిల్లా వ్యాప్తంగా చల్లగా మారిపోయింది. ఉదయం నుంచి కూడా కొన్ని ప్రాంతాల్లో ఉక్కపోత, ఎండవేడి ఉన్నప్పటికీ సాయంత్రం వరకు మాత్రం ఒక్కసారిగా మారిన వాతావరణంతో ఈదురుగాలులతోటి వర్షం పడింది. కొన్ని చోట్ల వడగండ్ల వానను కూడా పడినటువంటి సందర్భం కనిపించింది. అల్పపీడన ప్రభావంతో ప్రధానంగా ఈ వర్షం అయితే కురిసిందని చెప్పుకోవచ్చు. 2 రోజుల నుంచి కూడా వాతావరణం జిల్లా వ్యాప్తంగా చల్లబడినటువంటి నేపథ్యంలో ఇవాళ ఎదురుగాలులతోటి వడగండ్ల వాన కురిసింది. అయితే యాసంగి సీజన్ కు సంబంధించి ఇప్పటికే వరి పంట కోతకొచ్చింది కొన్ని ప్రాంతాలలో. మరి కొన్ని చోట్ల మొక్కజొన్న, మిర్చి పంట కూడా కోత దశకు ఉన్నటువంటి పరిస్థితి. వడగండ్ల వాన, ఎదురుగాలులతోటి కూడా ఆయా పంటలకు నష్టం జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ మనం ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలో ప్రధానంగా కూడా ఈ పంటలను సాగు చేస్తా ఉంటారు రైతాంగం. ఇప్పుడు కురిసినటువంటి వడగండ్ల వాన, భారీ వర్షాలతోటి కూడా కొంత రైతాంగానికి నష్టం జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రస్తుతం కూడా వాతావరణం ఇంకా చల్లబడి ఉంది. రేపు కూడా వాతావరణంలో కొంత వర్షం ఉందని వాతావరణ శాఖ చెప్పినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వడగండ్ల వానను అంటే చాలా రోజుల తర్వాతకి వడగండ్ల వాన పడినటువంటి క్రమంలో స్థానికులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ స్థానికులంతా కూడా ఆ రాళ్ల వానని ఆస్వాదించుతూ ఆ రాళ్లను కూడా పట్టుకొని కొంత ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. ఎస్ యాకేష్, అయితే వేసవిలో వర్షాలు పడుతున్నాయి. ఏంటి ఈ వాతావరణ మార్పులకు గల కారణాలు ఏంటి? ప్రతి వేసవిలో కూడా ఈ అల్పపీడన ప్రభావాలతోటి ఈ వర్షాలు కురుస్తా ఉంటాయి. అందులో భాగంగానే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఈ వడగండ్ల వాన, ఎదురుగాలులు కురుస్తాయి. సహజంగా మే చివరి వారము లేకుంటే మధ్యలో కూడా ఈ వడగాండ్లు, ఈదురుగాలులు అనేది పెద్ద ఎత్తున కూడా వస్తూ ఉంటాయి. కాకుంటే ఇప్పుడు మార్చి ఎండింగ్ దశలో ఉండగా ఈ వానలు రావడం కొంత ఇబ్బందికరమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా వచ్చేటువంటి ఈ ఎదురుగాలులు, వడగండ్ల వానలు ఈ తోటి కొంత రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అనుకోకుండా వచ్చేటువంటి వర్షాలు, అటు భారీగా వీచేటువంటి గాలులతోటి ఇంట్లో ఉన్న జనాలు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా. ఈ సమయంలో కూలి పనులకు వెళ్ళేటువంటి కూలీలు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే భారీగా వీచేటువంటి గాలులతోటి ఏ సమయంలో చెట్లు విరిగి పడితాయో తెలియదు. ఇలాంటి వానలు పిడుగులకు కూడా ఆస్కారం ఉంటుంది కనుక పిడుగులు పడే సమయంలో కూడా కొంత ఇబ్బందులు తప్పితే ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది కనుక అనుకోకుండా కురిసేటువంటి వర్షాలు ప్రజలకు కొంత ఇబ్బందే తప్ప ఎలాంటి లాభం లేదు అనేది చెప్పుకోవచ్చు. యాకేష్, ఈ భారీ వర్షాల నేపథ్యంలో రైతులకు సంబంధించి ఏవైనా సూచనలు చేస్తున్నారా వాతావరణ శాఖ అధికారులు? ఇప్పటికే ఈ అల్పపీడన ప్రభావంతో వాతావరణ శాఖ 2 రోజుల నుంచి 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని ప్రకటిస్తూ వస్తుంది. ఆ క్రమంలోనే వ్యవసాయ శాఖ అధికారులు కూడా రైతులకు సూచనలు చేస్తున్నారు. వరి పంట కొన్ని చోట్ల కోత దశకు వచ్చినటువంటి సమయంలో ముందస్తుగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అటు మొక్కజొన్న పంట కూడా ప్రధానంగా చివరి దశకు వచ్చింది. వాటిని తెంపేటువంటి దశ ఉంటుంది. ఈ సమయంలో
ఇప్పుడు కనుక కురిసేటువంటి వర్షాలతోటి రైతాంగం కూడా ఇబ్బంది పడతా ఉంది. అట్లాగే కొన్ని చోట్ల కూడా పత్తి పంట ఇంకా మార్కెట్లకు తరలిస్తున్నటువంటి నేపథ్యం, మిర్చి పంట కూడా భారీగా సాగైనటువంటి క్రమంలో మిర్చి పంటను కూడా రైతులు ఆ కోత దశకు తీసుకొచ్చినటువంటి సమయం ఉంటుంది. ఈ సమయంలో కనుక వర్షాలు పడి ఎక్కువ కూడా కోసినటువంటి పంట పొలాల్లో అటు చిలకలు గానీ పొలాల్లో కూడా వాటిని నిల్వ చేసి పెట్టుకుంటారు. ఎందుకంటే ఆరబెట్టుకోవడం ఉంటుంది. ఆ సమయంలో రైతులు కొంత వాటికి పట్టాలు కప్పుకోవాలి, లేదంటే వర్షం వచ్చేటువంటి సమయంలో కోతకు పెట్టుకోవద్దు అనేది కూడా అధికారులు రైతులకు సూచిస్తున్నారు. అయినా కూడా అనుకోకుండా వచ్చేటువంటి వర్షాలు, భారీ ఈదురుగాలులతోటి కూడా పంట నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు కనుక జిల్లాలో కురిసినటువంటి వర్షాల మీద, అట్లాగే రాష్ట్రంలో వస్తున్నటువంటి అకాల వర్షాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మంత్రి తుమ్మల కూడా ఆరా తీస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులను కూడా క్షేత్రస్థాయిలోకి పంపించి పంట నష్ట తీవ్రతను తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. యాకేష్, అయితే పంట కోతకు వచ్చే సమయంలో ఇలా సడన్ గా భారీ వర్షాలు కురుస్తున్నాయి, మరి ఏంటి రైతులు ఏమంటున్నారు? ఆరుగాలం కష్టించి పండించినటువంటి పంట ఒక్కసారిగా నేలపాలు కావడంతో రైతుల్లో ఆందోళన కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున కూడా రైతులు పెట్టుబడి కోసం డబ్బులు పెట్టడం, లేదంటే అప్పులు తెచ్చుకొని డబ్బులు పెట్టినటువంటి క్రమంలో పంట అంతా కూడా ఇటు నేల రాలిపోవడం, లేదంటే వర్షార్పణ కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట నష్టపోయినటువంటి రైతులను కూడా ఆ ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సహజంగా ఎండాకాలంలోనే ఇలాంటి అకాల వర్షాలతోటి రైతులు భారీగా నష్టపోతూ ఉంటారు. అయితే గతంలో కూడా ప్రభుత్వాలు పంట నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవాలని ప్రతిపాదనలు చేసినప్పటికీ కూడా వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తా ఉంది. క్షేత్రస్థాయిలోకి వెళ్ళకపోవడం, అక్కడ జరిగినటువంటి పంట నష్ట తీవ్రతను తెలుసుకోకపోవడం కూడా రైతులకు ఒక శాపంగా మారింది. నష్టపోయినటువంటి పంట నష్ట తీవ్రతను అధికారులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే చివరి దశ స్టార్టింగ్ లో కొంత వర్షం వస్తే ఇబ్బంది ఏం కలగదు, కానీ పంట అంతా కోత దశకు వచ్చినటువంటి సమయంలో ఇలాంటి వర్షాలు గినక పడితే మాత్రం తప్పకుండా రైతుకు నష్టమే జరుగుతుంది. పెట్టుబడులు పెట్టి అప్పులు తెచ్చి ఈ పంటను సాగు చేసినటువంటి రైతాంగం ఈ వర్షార్పణతోటి కూడా ఈ ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. నష్టపోయిన రైతులను కూడా ఆదుకోవాలని అయితే డిమాండ్లు వినిపిస్తున్నాయి. రైట్ యాకేష్, థ్యాంక్ యూ.